జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మనం ఎలాగో వాళ్ళ తిరగలేకపోతున్నాం, ఎండకుండా లేకుండా మనం తిరగలమా, కనీసం 4 మాటలు చెప్పడమే కదా మనం పిలుస్తున్నారు, అది మనం చెబుదాం అనుకుంటాను నేను. అది ఒక సేవ. వాళ్ళు చేసినంత సేవ నేను చేయలేకపోయినా వాగ్రూపమైన సేవ నేను చేయగలను కదా. ఇక ఎంత గౌరవంగా తీసుకొచ్చారు ఇక్కడికి. ఎందుకోసం ఈ తాపత్రయపడుతున్నారు? తిరిగి భారతదేశం విశ్వగురువు కావాలి. దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏమీ చదువుకోకర్లేదు. ఇక్కడ చాలు, ఈ ప్రసంగాలు చాలు. సుబ్రహ్మణ్యం గారు, నేను, ఇంకా కొంతమంది వక్తలు మాట్లాడిన ప్రసంగాలు మీరు విని వెంటనే ఆచరణలో పెట్టండి. ఈ దేశంలో ఉన్న ఒక పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే ఆధ్యాత్మికత మొత్తం 2 మాటల వల్లే చెడిపోతుంది. వింటే చాలు, వింటే పుణ్యం, చూస్తే పుణ్యం, వింటే పుణ్యం, చూస్తే. ఈ 2 మాటలు పరిహరించాలి. వింటే ఏమీ రాదమ్మా, ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది, చెప్పిన వాడికి నీరసం వస్తుంది. చదివితే పుణ్యం. ప్రతి వాళ్ళు భగవద్గీత చదువుతారు, ఎవరూ ఆచరించరు దాన్ని. శ్రీకృష్ణుడే ఆచరించాడు. నన్ను అడిగితే అర్జునుడు కూడా ఆచరించాల. ఆయనదే ఆచరణ పోయింది. ఆచరణ ఉండాలంతా కూడా. ఆచరణ లేనప్పుడు ఇది ఎందుకండి? ఆచరించలేదు అనడానికి ఒక ఉదాహరణ చెప్పినా చాలా చిత్రంగా ఉంటుంది. నేనగాక మొన్న వ్యాసభారతంలో చదివా. అయ్యో బాబోయ్, అర్జునుడు కూడా ఇలా ఉన్నాడా, ఇంకా భగవద్గీత ఎవడు ఆచరిస్తాడు రా అనుకున్నాను. మహాప్రస్థానానికి వెళుతున్నారు పాండవులందరూ. చివరి రోజు కదా. వెళదామని చెప్పింది అర్జునుడు. శ్రీకృష్ణుడు మరణించాడు, ఇక మనకెందుకు ఇది, వెళ్ళిపోదాం. ఏమిటిది? వాళ్ళ వంశం అంతా నాశనం అయిపోయింది. యదు వృష్ణి భోజ కుకుర అంధక వాహినులు 5 లక్షల మంది చనిపోయారు కృష్ణుడు ఎదురుగానే. గాంధారి శాపం కారణంగా, మహర్షుల శాపం కారణంగా మనం ఇక్కడ ఉండొద్దు. మహర్షుల శాపం కారణంగా, గాంధారి శాపం కారణంగా 5 లక్షల మంది శ్రీకృష్ణుని బంధువులు చనిపోయారు. అందులో 70 మంది ఆయన కొడుకులు అని ఏమీ పట్టించుకోలేదు విషయాన్ని. ఆ వార్త తెలిసి అర్జునుడికి చాలా విరక్తి కలిగి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుతో అంటాడు, ఇక మనం ఎందుకు ఇక్కడ 36 ఏళ్ళు పరిపాలించాం అన్నయ్య, చాలు, ఇక మహాప్రస్థానానికి వెళ్ళిపోదాం. ఆ రోజుల్లో భారతదేశం ఎంతకింత ఉన్నతంగా ఉందో గమనించండి. ఇవాళ ఆత్మహత్యలు అనేసరికి కంగారు పడిపోతున్నాం మనం. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరు? యువతరం. ఆవేళ యువతరం ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదండి. కానీ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు దాటిన వాళ్ళు తమ జీవిత లక్ష్యాలు పూర్తయ్యి, తపస్సు పూర్తయింది అంటే 4 మార్గాల్లో చనిపోయేవాళ్ళు. వాళ్ళంతలో వాళ్ళే స్వచ్ఛంద మరణం. 1 ప్రాయోపవేశం, 2 అగ్ని ప్రవేశం, 3 నదీ ప్రవేశం, 4 మహాప్రస్థానం. ప్రయోపవేశం ద్వారా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. నదీ ప్రవేశం ద్వారా రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడు. అగ్ని ప్రవేశం ద్వారా శరభంగాది మహర్షులు చాలామంది వెళ్ళిపోయారు. శబరి కూడా అగ్ని ప్రవేశం ద్వారా వెళ్ళిపోయింది. పాండవులు మహాప్రస్థానంతో వెళ్ళిపోయారు. అర్జునుడి మాటకు అందరూ అంగీకరించారు. రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించారు. వెళ్ళిపోతూ ఉంటే అందరూనండి, ధర్మరాజు సహా, కేవలం వస్త్రాలు, కిందో బట్ట పైనో బట్ట అంతే, ఇంకేం ఉండదు. ఏ ఆభరణాలు ఉండవు, కాలికి చెప్పులు ఉండవు, ఏముండవు. ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతారు. మహాప్రస్థానం అంటే అర్థం అది. ఇంక మళ్ళీ తిరిగి రారు. ఆ ఉత్తరంగా వెళ్ళిపోతే ఏం చేస్తుంది? నది అడ్డం వచ్చింది, దిగుతారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. కొండ అడ్డం వచ్చింది, ఎక్కేస్తారు, ఉంటే ఉంటారు, లేదా పడిపోతారు. ఓ ముళ్ళకంప అడ్డం వచ్చింది, దాన్ని తొలగించుకోరు, దాంట్లోంచే వెళ్ళిపోతారు. అదే ఓ మహాప్రస్థానం అంటే. ఎక్కడా దేనికి ఆటంకం చేయడం ఉండదు, అలా వెళ్ళిపోవడం. చనిపోవడానికే కదా వెళ్ళిపోయేది. ఓ జంతువు అడ్డం వచ్చింది, సింహం, దాంతో పోరాడరు, దాని నోట్లో పడిపోతారు, అంతే. అదే మహాప్రస్థానం. దానికి సిద్ధపడి 5 పాండవులు ద్రౌపదితో సహా వెడుతుంటే విచిత్రం, అందరూ ఆయుధాలు వదిలేశారు. ధర్మరాజు ఆయుధం బల్యం, ప్రధానంగా పురుషోత్తమ చక్రవర్తిలాగా ధర్మరాజు ఆయుధం బల్యం వదిలేశాడు. భీముడు గద వదిలేశాడు. నకుల సహదేవులు ధనుర్బాణాలు అన్నీ వదిలేశారు. విచిత్రం, ఇంత భగవద్గీత 18 అధ్యాయాలు విన్న పెద్ద మనిషి గాంధీమోనో అక్షయ తూణీరం వదలలేదు, మమకారం. అవి పట్టుకుని వెళ్ళాడు. వ్యాసభారతం మహాప్రస్థానిక పర్వంలో ఉంటుంది ఘట్టం. వ్యాసుడు ఆలోచింపజేస్తాడమని అర్జునుడు లాంటి వాడు ఎలా ప్రవర్తించాడో చూడండి. ఆచరణ లేనప్పుడు దేనికి ఆరాధన? ఆయన తీసుకుని వెళ్ళాడు గాంధీవం, ధనుర్బాణాలు. గాంధీవం అక్షయతూణీరం వదలట్లా. అప్పటికి అవి పనికిరావు అర్థమైంది. ఎందుకంటే బోయేవాళ్ళు 25 మంది ఎదురైతే అర్జునుడు 16,000 మంది స్త్రీలని వాళ్ళెవరిని కాపాడలేకపోయాడు, ఓడిపోయాడు. చెట్టు కట్టేసి కోటి బారేశారు. గాంధీవం పనిచేయలేదు. గాంధీవం అంటే ఒకటి బేండమేళం అయిపోయింది. అయినా మమకారం వదలట్లేదు. నాకు గాంధీవం అగ్నిదేవుడు ఇచ్చాడు, నా అక్షయతూణీరం నేను అవ్వదు. ఏ మహాప్రస్థానానికి ఎడుతూ ఇదేం గోల? ఇది మనిషి మమకారం.
అప్పుడు ఒక పెద్ద మనిషి ప్రత్యక్షం అవుతాడు. ఆయన విపరీతమైన తేజస్సు వెలుగుతున్నాడు ఆ కొండల మధ్యలో. అర్జున, అందరూ ఆయుధాలు వదిలేరు, నువ్వెందుకు వదల్లా అన్నాడు. ఇది అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవం, ఆయన ఇచ్చిన అక్షయ తూణీరు, నేను వదలలేను అన్నాడు. నేను అగ్నిదేవుడిని, వదులుతావా లేదా అన్నాడు ఆయన. అది భారతీయత, అది భారతీయత, అది దైవత్వం.